నేను మీ జిఎం కృష్ణ. ప్రజాకరమే ఆయుధంగా పనిచేస్తున్న ఛానల్ జిఎంకే 9 టీవీ న్యూస్. ఈరోజు మనం అనంతపూర్లో ఫిజియోథెరపీ డాక్టర్ అంటే ముందుగా గుర్తొచ్చేది కోనంకి శ్రీధర్ చౌదరి గారు. అసలు ప్రజలకు డాక్టర్ వృత్తిలో ఉండి సేవ చేయడానికి ఏ విధంగా ఆలోచన వచ్చిందో వారితోనే మనం ఈరోజు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు వైద్య రంగంలో చాలా కాస్ట్లీగా నడుపుతున్న తరుణంలో మీకు ఫిజియోథెరపీలో ఎంఆర్ఐ స్కాన్స్ కూడా వెళ్ళకుండా మీరు ఇప్పుడు ఈ సర్వీస్ని చేయబోతున్నారు కదా, ఈ సేవలు చేయడానికి ముఖ్య ఉద్దేశం చెప్పండి. ముందుగా మీ ఛానల్ వారికి మా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఒకటి. రెండవది, మేము సేవ అనేది ఇప్పుడు తెలుస్తోంది. మేము గత 20 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ప్రజలకు సేవలోనే ఉన్నాం. బట్ ఏమంటే అప్పుడు ఇంత ప్రసార మాధ్యమాలు అయితేనేమి, సోషల్ మీడియా అయితేనేమి, పత్రికలు అయితేనేమి అంత జనబాహుల్యంలో లేవు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీని ప్రజలకు అతి దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఉంది మీలాంటి మాధ్యమాల ద్వారా. అదొకటి. రెండోది, కరోనా టైంలో మనం చూసాం. కోవిడ్ టైంలో పక్క వాళ్ళు తుమ్మితే మనం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అదే టైంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చెస్ట్ వార్డులో వాలంటరీగా ₹1 తీసుకోకుండా నేనే పనిచేయడం జరిగింది. అంటే కరోనా టైంలోనే పని చేసినప్పుడు ఇప్పుడు చేస్తుంటే చిన్నది నా దృష్టిలో. ఎందుకంటే చిన్న చిన్న నొప్పులు, వెన్నెముక నొప్పులు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఎందుకంటే మహమ్మారితోనే ఎదురుగా పోయినప్పుడు నేను, అందుకే ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా భారత సైనికుల దినోత్సవం సందర్భంగా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది విజయవాడ కేంద్రంగా. దాంతో పోలిస్తే ఇప్పుడు చేస్తున్నది చాలా చిన్నదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజలకు కావాల్సిన వైద్యంలో చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ బయట గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రైవేట్ వాడుతున్నారు. ఎందుకు? ఫారెన్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా వాడటము, దానికి త్వరితగతిన నయమవుతున్న ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నారు కదా. కానీ ఇక్కడ మీరు బీపీఎల్ కార్డు వాళ్ళకు కూడా ₹10కే వైద్యం అందించబోతున్నారు. ఈ ఆలోచన రావడానికి ముఖ్య ఉద్దేశం ఇది. మేము ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నారు. కష్టం అనే దానికంటే కూడా వైద్యం అనేది అందుబాటులో లేదు గత 10 సంవత్సరాల కాలం నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకంటే అది ప్రభుత్వం నిదానం అయితేనేమి, ప్రభుత్వ విధానాలు అయితేనేమి. అదొకటి. రెండోది, వాజ్పేయి గారు చెప్పినట్లు విద్యా వైద్యం ఒకటి ఇవ్వగలిగితే మిగతా ఏ పథకాలు కూడా అవసరం లేదు. అదొకటి. అదేవిధంగా చిన్నప్పటి నుంచి మా తండ్రి గారు కీర్తిశేషులు కోనంకి వెంకటనాయుడు గారు, వారు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగా ఉన్నారు. వారి పెంపకంలో, వారి నేపథ్యంలో, అదేవిధంగా వచ్చినటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా చిన్నప్పటి నుంచి ఇదే వాతావరణంలో రావడం. అదేవిధంగా ₹10 అనేది ఎందుకు వచ్చిందంటే 2018 సంవత్సరంలో డిసెంబర్ 21 మధ్యాహ్నం 12:30కు నేను మా తండ్రి గారు బండిలో వెళ్తూ ఉంటే రోడ్డు దాటించడానికి మా తండ్రి గారి స్నేహితుడిని రోడ్డుకు ఆ పక్క లిఫ్ట్ ఇవ్వడానికి పోయినప్పుడు ఆ కుక్క అడ్డం రావడం, అంటే కాలభైరవం రూపంలో కుక్క పిల్ల రావడం, నేను కాలు కింద పెట్టడం, ఇమీడియట్గా వాళ్ళ బరువు అంత వచ్చి నా మీద పడడం, నా మోకాలు ముక్కలైపోవడం, నడి రోడ్లో కూర్చోవడము. ఇదే అనంతరంలో నడి రోడ్లో కూర్చుంటే అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ రాకపోవడము, చుట్టుపక్కల జనాలు చూసుకుంటూ సెల్ ఫోన్తో తీసుకుంటూ పోయినారు తప్ప నా దగ్గరికి ఎవరు వచ్చి ఏమైందని అడిగిన సందర్భం కూడా ఆ రోజు లేదు. మరి అప్పటికి నేను ఒక ఎన్ఆర్ఐని, ఫారిన్లో ఉన్నాను, కొన్ని సంవత్సరాల పాటు డాలర్లు చూశాను, విదేశీ సంపాదనలో అప్పటికి చూసినటువంటి నేను నడి రోడ్డు పైన కూర్చున్నప్పుడు ఆ రోజు నా డాలర్ ఉపయోగపడలేదు, నా సంపాదన ఉపయోగపడలేదు, నా చదువు ఉపయోగపడలేదు, ఏది కూడా నాకు ఉపయోగపడలేదు. అంటే వ్యవస్థలో ఏమైపోయిందంటే ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. అంటే డబ్బును మనం కనిపెట్టాము, డబ్బు కావాలి కాదని మనం చెప్పను, కానీ ఎంత కావాలో అంతే ఉండాలి. అంతకు శృతి మించితే ఏదైనా కూడా అతి సర్వత్రా వచ్చేది అంటారు. అది మన సంస్కృతంలో ఉన్నటువంటి ఒక మన గొప్ప పదం అది. అట్లా కనీసం నా దగ్గరకు వచ్చి ఎవరు ఏమైందని ఆలోచన కనీసం దగ్గరకు వచ్చిన వాళ్ళకు లేరు. అందుకే ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను నడి రోడ్లో కూర్చున్నప్పుడు, అంటే జీవితంలో ఎంత ఉత్తమ దశకు వెళ్ళాలో అంత ఉత్తమ దశకు పోయాను. అంటే దాదాపు 100 సార్లు హెలికాప్టర్లో తిరగడము, ఫారిన్లో తిరగడము, ఆస్ట్రేలియా అయితేనేమి, యుఎస్ అయితేనేమి, కెనడా అయితేనేమి, న్యూజిలాండ్ అయితేనేమి, బ్యాంకాక్ అయితేనేమి, సింగపూర్ అయితేనేమి, సిడ్నీ అయితేనేమి, మెల్బోర్న్ అయితేనేమి, ఇన్ని దేశాలు తిరిగినటువంటి నేను మళ్ళీ చివరిగా నా ఊర్లో నడి రోడ్లో, తార్ రోడ్లో, టీవీ టవర్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ రోజు నాకేమనిపించిందంటే నేను నడవగలిగితే అనంతపురాన్ని నడిపిస్తాను అని చెప్పి నేను ఆ రోజు బలంగా తీసుకున్నటువంటి నిర్ణయం. తర్వాత నా మోకాలు ఆపరేషన్ చేయించుకొని తర్వాత నేనే బెడ్ మీద ఉండి 10 నెలల పాటు నేను ఏదైతే నరకం అనుభవించింటానో, నా ముందర కూర్చున్నటువంటి పేషెంట్ ఆ నరకం వీలైనంత వరకు పడకూడదు అనే భావనలో వచ్చిండేదే 10 నెలల తర్వాత నేను దిగినాను అని చెప్పి మా తండ్రి గారికి, మా తల్లి గారికి చెప్పిన తర్వాత వాళ్ళు జీవితంలో గుర్తుండే పని చెయ్యి అని చెప్పారు. కాబట్టి
10 నెలల తర్వాత నేను దిగాను కాబట్టి 10 రూపాయలు అనేది పెట్టాము తప్ప ఇది ఏ వ్యక్తిని సంతోషపరిచేకో లేకపోతే ఏ ట్రస్టో ఏ ఆర్గనైజేషనో ఏ ఫౌండేషనో ఏ సొసైటీ అయితే అంతకంటే కాదు అని మాకు క్లియర్గా చెప్తున్నాను. ఒకటి చెప్పండి, ప్రజలకు ఎంఆర్ఐ స్కానింగ్ వెళ్లకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, వీలైనంత వరకు దైనందిన అలవాట్లు అంటే డే టు డే యాక్టివిటీస్ అంటారు, అంటే ఆక్యుపేషనల్ డిజార్డర్స్ అంటే మనము కూర్చునే విధానం అవ్వచ్చు, నడిచే విధానం అవ్వచ్చు, పడుకునే విధానం అవ్వచ్చు, ఈ 3 సెట్ చేసుకోగలిగితే 100కు 99 ఎముకలకు సంబంధించినటువంటి కూడా ఆల్మోస్ట్ తగ్గిపోతాయి. ఒకటి, మిగతా 1% బయట ఫాస్ట్ ఫుడ్ కానీ అంటే ఆహారపు అలవాట్లు అంటే ఇంటిలో చేసినవి వీలైనంత వరకు ప్రిఫరెన్స్ ఇవ్వడం, వీటన్నిటికంటే కూడా ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే మేము చదువుకునేటప్పుడే మాకు మెడికల్ కాలేజెస్లో మాకు సైకాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది, క్లినికల్ సైకాలజీ. అంటే పేషెంట్ పడే తపన, పేషెంట్ పడే బాధ నువ్వు అర్థం చేసుకోగలిగి వాళ్ళతో కూర్చొని మాట్లాడగలిగితే అదే వైద్యం తప్ప ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు కూడా ఎప్పుడంటే చిట్ట చివరి దశలో లాస్ట్ అన్ని పరీక్షలు చేసినా కూడా దొరకలేని పక్షంలో అప్పుడు ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ అది కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్కు తప్ప బయటికి ఎక్కడి వరకు పంపలేదు. పెద్ద ఆసుపత్రికి ఏదైనా నాకు డౌట్ ఉన్నా కూడా రెఫర్ టు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్కే పంపిస్తున్నాము. అది మా విధానంలో ఒక భాగం. ఇప్పుడు మీరు రాజకీయ రంగం గురించి అడగబోతున్నాను. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు ఎంతోమంది డాక్టర్లని, ఇంజనీర్లని, లాయర్లని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి ఎంతోమంది నాయకులు చేసిన ఘనత ఎన్టీఆర్. అలాగా సేవాభావంలో మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎంచుకున్న మార్గాన్ని చూస్తుంటే మీరు కాలేజీ లెవెల్లోనే విద్యార్థి సంఘం నాయకుడిగా ఉండొచ్చని నా భావన. అదేమన్నా విద్యార్థి నాయకుడిగా కొనసాగారా? కాబోయే నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారు రాజకీయాలు? ఒకటి, ముందుగా మేము దాదాపు 44 సంవత్సరాల నుంచి మీరు అన్నట్లు ఎన్టీఆర్ గారు ఆయన అనేక మంది డాక్టర్లను, విద్యావంతులను తీసుకొచ్చి నిలబెట్టారు. అంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. మేము ఇంపోర్ట్ కాలేదు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే మీ ముందర కూర్చొని మాట్లాడుతున్నాం. అంటే అప్పటి విధానంకి ఇప్పటి విధానం తేడా ఏమంటే పార్టీలు మారే వాళ్ళకు, పార్టీలో లేని వాళ్ళకు, పార్టీలో కొత్తగా వచ్చే వాళ్ళకు ఎన్టీఆర్ విధానం ఖచ్చితంగా సూటబుల్ అవుతుంది. కానీ మా విధానం ఏంటంటే భారత్ మాతాకి జై అంటాం. అంటే మా దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నా తల్లి, చెల్లితో సమానం. ఆ నినాదంలో నుంచి చిన్నప్పటి నుంచి మేము ఉయ్యాల్లో ఊగే టైంలో నుంచి మా తండ్రి గారు భారతీయ జనతా పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. అందుకు మాకు కొత్తగా రావాల్సిన పని లేదు, కొత్తగా ఇక్కడ ఏదో చేయాలనే పని లేదు. ఈ బట్ట ఉన్నంత వరకు, ఈ కట్టె ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీలోనే ఉంటాం. అదే కంటిన్యూగా కొనసాగిస్తున్నాం తప్ప కొత్తగా ఇక్కడ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ ఎలాంటి పార్టీ అంటే ఈరోజు అందరికీ తెలుసు. ఎందుకంటే వాజ్పేయి గారి దగ్గర నుంచి చూస్తుంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి దగ్గర వరకు ఈరోజు అఖండ భారతదేశం కోసం మేము వెళ్తున్నాము. ఎందుకంటే ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి పెద్దలు రంగరించి మనం మేళవించి ఏదైతే ఉందో అదే భారతీయ సంస్కృతి, అదే భారతీయ జనతా పార్టీ. ఆ సంస్కృతిలో భాగంగానే మేము అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉంటాము తప్ప ఇంకోటి అయితే కాదు. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తను గుర్తిస్తుంది, ప్రతి కార్యకర్తకు అసలు ఇది నాయకుల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ. అందుకే మా పార్టీలో నేను జనరల్గా చెప్తుంటాను, ఇప్పటికు నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగానే ఉన్నాను. జనరల్గా నేను ఏం చెప్తుంటా అంటే ఒక పార్టీలో ఒక వర్గం ఉంటుంది, మరొక పార్టీలో ఇంకొక వర్గం ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీలో ఎవరు ఉంటారంటే జ్ఞాన సంపద కలిగిన బ్రాహ్మణులు ఉంటారు, ఐశ్వర్యంలో వైశ్యులు ఉంటారు, మంచికి మాలలు ఉంటారు, వంచిస్తే తిరిగే మాదిగలు ఉంటారు, కష్టాన్ని నమ్ముకున్న కమ్మర్లు, కుమ్మర్లు, కంసాలు, రజకులు, నాయ బ్రాహ్మణులు, కల్గిత కార్మికులు, కల్మషం లేని యాదవులు, ఆపదలు ఆదుకునే వెలములు, వ్యక్తిత్వంలో రాజులు, అమ్మను మార్పించే కమ్మలు, పౌరుషంలో రెడ్డిలు, కమ్మరి, కుమ్మరి, నేత, గీత, హరిజన, గిరిజన, తాడిత, పీడిత, లంబాడ 20 కోట్ల మంది ఉన్నటువంటి ఏకైక పార్టీ ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉందంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆ 20 కోట్ల మందిలో క్రియాశీలక సభ్యత్వంగా మేము ఉన్నందుకు మాకు అదే పెద్ద పదవి అని చెప్పి మేము గర్వపడతాం. మీ మాటల్లో వింటుంటే గతంలో వెంకయ్య నాయుడు గారు ఆ ప్రాసను వాడటము ఎంతో సంతోషంగా కలిగిస్తుంది. ఇప్పుడు మీలో వెంకయ్య నాయుడు, మరో వెంకయ్య నాయుడు చూడబోతున్నాము అనే ఉద్దేశంతో నేను ఒక చిన్న మీ పర్మిషన్తో క్వశ్చన్ అడగచ్చా? పేదల సేవకుడుగా ఉంటారా, పేదల నాయకుడిగా ఉంటారా? భారతీయ జనతా పార్టీలో వచ్చినటువంటి నా సభ్యత్వము 2000 సంవత్సరంలో బండారు దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో కోనంకి వెంకటనాయుడు గారి కీర్తిశేషులు, ఆయన కిసాన్ మోర్చా మా తండ్రి గారి జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు నాకు క్రియాశీలక సభ్యత్వం ఇవ్వడం జరిగింది, ₹2 సభ్యత్వం. ఈ రోజుకు 24 సంవత్సరాలు అయింది మేము భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు. ఆ రోజు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేను ఇంతకుముందే చెప్పాను, ఇది నాయకుల పార్టీ కాదు. ఒక నాయకుడు పోయినంత మాత్రాన పోయేది ఏమీ లేదు.
కార్యకర్తల పార్టీ, కార్యకర్తలు తయారు చేసే కర్మాగారం పార్టీ. ఈరోజు మీరు ఒకసారి చూసుకుంటే సుష్మా స్వరాజ్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, మురళీ మనోహర్ జోషి గారు, నజ్మా హెప్తుల్లా గారు, షానవాజ్ హుసేన్ గారు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు, నితిన్ గడ్కరీ గారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే వాజ్పేయి స్కూల్. అంటే ఒకరికొకరికి సంబంధాలు లేవు, ఒకరికొకరికి బంధుత్వాలు లేవు, ఒకరికొకరికి వారసత్వాలు లేవు. అందువల్ల వీళ్ళందరూ కూడా పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. వీళ్ళెవరూ కూడా అమూల్ లాగా గాంధీలను అడ్డం పెట్టుకోనో, లేకపోతే టాటాలను అడ్డం పెట్టుకోనో, బిర్లాలను అడ్డం పెట్టుకోనో రాలేదు. అట్టడుగు స్థాయి నుంచి అంబేద్కర్ వారసులని కూడా చెప్పచ్చు. సో మేము కూడా అదే పంతాలోనే పోతాము. పేదవాళ్ళు, మా శ్రీలక్ష్మి యువకుల నరాలు కూడా మేము ఒకటే చెప్తుంటాము, ఓపిక ఉన్న వాళ్ళు కూర్చోండి, బీద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు కూర్చోంటారు. ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మీరు బయటికి వెళ్ళండి అని చెప్తాను. నా దృష్టిలో పెద్దవాళ్ళు అంటే వయసులో గురించి కాదు, హంగు, ఆర్భాటము, డబ్బు. అందుకు నేను పేదల పక్షపాతిగా, పేదల సేవకునిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. మీరు బీజేపీ అన్నారు కాబట్టి అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కదిరి నుంచి పార్థసారథి గారు వహించారు బీజేపీ తరఫున. ఇప్పుడు సత్యసాయి విడిపోవడం తర్వాత మనకు అనంతపురం జిల్లాకి మీరు మీలాంటి నాయకుడు బీజేపీ తరఫున రావాలని కోరుకుంటూ మా జీఎంకే 95 ద్వారా మీకు కృతజ్ఞత తెలుపుతున్నాను. నాయకుడా కాకుండా సేవకుడుగా మీరు ఆల్రెడీ డాక్టర్గా వృత్తిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి సేవలు చేసేవారు ప్రజలకు అవసరం కాబట్టి మా జీఎంకే 90 కూడా మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో బలంగా నిలబడాలని కోరుకుంటూ మీ జీఎంకే ధన్యవాదాలు.